రైట్, ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎంపీ నందిగామ సురేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక బర్త్డే సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఒకే ఒకటండి, మా నాయకుడు పేదల మనసు తెలిసిన నాయకుడు, పేదల కష్టాలు తెలిసిన నాయకుడు. ఇవాళ ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా అదంతా కూడా జగనన్నకి దేవుడిచ్చిన వరమే. కాబట్టి ఆయన పుట్టినరోజు అంత గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి అన్న చెల్లి అనే భావాలతో ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. గత నాయకులు ఎవరితో చూసినా కానీ ఏమనుకునేవాళ్ళంటే ఒక రాజకీయ నాయకుడు పార్టీలాగా ఉండేది, కానీ ఇవాళ అట్లా కాకుండా ఇంట్లో వ్యక్తిలాగా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇవాళ 12% ఉన్న పేదరికం 5%కి తగ్గింది. కాబట్టి పేదల్ని మధ్యతరగతి వాళ్ళని ముందుకు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. సార్, ఇన్ఛార్జీలో ఒక మార్పిడితో ఇక్కడ అసంతృప్తి గలం వినిపిస్తుందంటూ కూడా వినిపిస్తున్న వార్తలు ఏం చెప్తారు? ఏంటి సర్వసాధారణంగా ఉంటే అన్ని సర్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న నాయకులు ఎవరు కూడా జగనన్న వదులుకోవడం. సరే, యువగణం యొక్క పాదయాత్ర ముగింపు సభకి లక్షలాది మంది కూడా ఇక్కడ తరలి రావడంతో ఇక్కడ అసంతృప్తి అనేది ఇక్కడ అరాచక పాలనలో ఉంది కాబట్టి వచ్చారు అంటూ కూడా మరి చంద్రబాబు నాయుడు అంటారు. అధికారంలో వచ్చేది మేమే అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ట్రైన్లు బస్సులు లారీలు పట్టి తరలించడం 1000-2000 ఇచ్చి తరలించుకోవడం కాకుండా దమ్ముంటే లోకేష్ అనేవాడు వచ్చి నేను ఒక యాత్ర పెట్టాను కాబట్టి దానికి సబ్ పెడుతున్న జనాలు రమ్మని కేకలేసుకోవాలి. అంతేగాని ఇవాళ జనాలను పోగేసుకొని దానికి ఏదో వచ్చారని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అందులో వచ్చిన జనాలు లోకేష్ ఎక్కగానే సగం మంది పైన పోయారు. 1,00,000 మంది అంతమంది వచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు సగం మంది పోయారు. ఖాళీ చైర్లు కనబడతా ఉన్నాయి. సిగ్గుండొద్దు ఆ మాట చెప్పుకోవడానికి. మీరు అది చూశాను ఇది చూశాను కష్టాలు చూశానంటారు. మీ అయ్యి ఉన్నప్పుడు కష్టాలు చూడలేదా? మీ అయ్యి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిరాశ అల్లాడిపోతాం. రైట్, నందిగామ సురేష్ ఎంపీ చెప్తున్న మాటలు ఇప్పుడు వరకు కూడా ఎటువంటి టీడీపీ జనసేన ఇలా ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అయితే ఇక్కడ ఓడించడం మాత్రం అసాధ్యం చెబుతున్నారు. ఇక్కడ పేదల పెన్నిధి అయినటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వైనాడ్ 175 ఖచ్చితంగా కూడా సాధిస్తారు. ఇక్కడ పేదలందరూ కూడా మరోసారి ఎన్నుకుంటారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక అసంతృప్తి గలం అనేది కూడా ఇవన్నీ కూడా వాస్తవం చెప్పుకొస్తున్నారు. ఇక్కడ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ గెలవడానికి ఇక్కడ మెయిన్ ఉద్దేశం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా సరే ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలుస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఎంపీ నందిగామ సురేష్. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్.